సరే. సువర్చలాధిష్ఠితవామభాగం నిరస్తకందర్పస్వరూపదర్పం భానుప్రభం రాఘవకార్యదక్షం అస్మత్కులేశం హనుమంతమీడే. శైలేష్వాసీత్తవ ప్రీతి శైలపుత్రీ కరగ్రహాత్ తస్మాచ్ఛ్రీశైలవాసోసి త్రికూటేశ నమోస్తుతే. సభాయై నమః. శ్రీశేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సభాయే నమః. సభను అలంకరించిన పెద్దలు, గురువులు, సతీర్థులు, శిష్యులు, మిత్రులు, అభిమానులు అందరికీ అభివందనం. ఈ రోజున మీరందరూ శిష్యులు అత్యంత శ్రద్ధాసక్తులతో గురు పూజోత్సవము అని ఒక కార్యక్రమాన్ని ఆయోజనం చేశారు. ఇన్ని రకాలుగా చేస్తారని నాకు తెలియదు, ఏదో చేద్దాం అనుకుంటున్నామండి అన్నారు. ఎందుకు లేరా అంటే కాదన్నారు. సరేలే అన్నా నేను కూడా. ఇటువంటి మహనీయులు విద్వాంసులని అందరినీ శ్రమపెట్టి పిలిచి ఇంత కార్యక్రమాన్ని చేయటం చాలా సంతోషంగానూ ఆశ్చర్యంగానూ ఉంది నాకు. యథార్థంగా నేను ఎంతవాడిని, నేను చదువుకున్నది ఎంత, మహాసముద్రంలో ఒక చెంచా ఓ ఉద్ధరణి నీళ్ళు ఎంత ఉందో సముద్రంలో నా విద్య అంత. మనకు శృతిలోనే చెప్పారు కదా, అనంత వైవేదాహ అని. భరద్వాజుడు వృత్తాంతం కూడా మీకు పాఠంలో చెప్పాను కదా. వేదావా ఏతే అని 3 చూపించి అందులోంచి ముష్టినాదదే 3 గుప్పిళ్ళు తీసి ఉత్తలు పెట్టి 300 ఏళ్ళు చదివింది ఇదిరా నాయన, నువ్వు చదవాల్సింది అంత ఉంది, అనంతావై వేదాహ అన్నారు. అలాగే అన్ని విద్యలు ఉంటే మనం నేర్చినది ఎంత అందులో. కాబట్టి మనకు తెలిసింది తక్కువే. అయితే పెద్దల దగ్గర మనం సాంగత్యం చేసి వారి దగ్గర ఉన్నటువంటి మంచి విషయాలను మనం అలవరుచుకొని అభ్యాసం చేసి ప్రచారంలోకి తీసుకురావడం మన కర్తవ్యం. సంపూర్ణమైన వాడు ఎవడూ లేడు. వేదైశ్చ సర్వైరహమేవ వేద్య వేదాంతకృత్ వేద విదేవచాహం అన్నారు పరమాత్మ ఏవకారంతో. కాబట్టి సర్వజ్ఞుడు పరమాత్మే, మనమందరం సామాన్యులమే. అయితే మన సంకల్పాన్ని జాగ్రత్తగా ఆచరిస్తూ అధీతి బోధ అని చెప్పినట్లుగా మనం అధ్యయనం చేయటం, ఇంకా మనం తెలుసుకోవడం. నాకు ఇవన్నీ పండితుడిని అనుకోకూడదు, నిత్య విద్యార్థులమే మనం. ఏ రోజున ఎప్పుడు ఏ మహనీయుడి వల్ల ఏ మంచి విషయం తెలుస్తుందో దాన్ని మస్తిష్కంలో ఉంచుకొని దాన్ని ఆచరిస్తూ మన మిత్రులకు చెబుతూ శిష్యులకు చెబుతూ వాళ్ళని చైతన్యవంతులుగా చేయటమే మన కర్తవ్యం. మహానదులు ప్రవహిస్తూ ఉంటాయి, ఉపనదులన్నీ కలుస్తూ ఉంటాయి అందులో. అలాగే మనం తెలుసుకున్నదేదో మనం తెలుసుకున్నా అని చెప్పుకున్నదేదో గురువుల వద్ద చెప్పుకున్నాం. ఇంకా దానికి వికాసం తీసుకొస్తూ దాని అర్థములు, భావములు, క్రియలు, అందులోని అంతరార్థములు ఇటువంటి మహనీయుల వల్ల మనం తెలుసుకొని దాన్ని 10 మందికి వ్యాప్తి చేసి లోకానికి అందించగలిగితే మన వంతు ప్రయత్నాన్ని మనం చేసిన వాళ్ళం అవుతాం. అందుకనే మనకు శిక్షావళిలో కూడా ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజాతంతుం మావ్యవచ్ఛేత్సీ. ప్రజాతంతువు ఎలాగో సంతానము, ఈ విద్యాతంతువు కూడా అంతే. మనం విద్య నేర్చుకోవడం, 10 మందికి బోధించటం. ఆ బోధించే దాంట్లో కూడా మర్మం లేకుండా, వాళ్ళకి సందేహం లేకుండా జాగ్రత్తగా చెప్పగలగాలి. వాళ్ళ సందేహాలు నివృత్తి చేసి మనం కనుక చెప్పామంటే వాడి మస్తిష్కంలో నిలబడిపోతాయి. అప్పుడు వాడికి ఉపయోగపడుతుంది, వాడి ద్వారా లోకానికి ఉపయోగపడుతుంది. నేను విజయవాడలో ఉంటూ మామూలుగా స్మార్త కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేవాడిని. ఏదో అనుకోకుండా వివాహం చేయించడానికి తిరుపతి వెళితే అక్కడ టీటీడీలో పోస్టు ఉందని మా మిత్రుడైనటువంటి ఒక క్రమాంత స్వాధ్యాయి
నా కోసం వెతుక్కుంటూ నేను వచ్చాను ఆ ఊరికని ఆ తిరుమల ఎక్స్ప్రెస్లో అన్ని బోగీలు తిరుగుతూ వస్తున్నాడు ఆయన. S7లో ఉన్నా నేను, అక్కడికి వచ్చాడు. నీకోసమే తిరుగుతున్నానయ్యా అన్ని పెట్టెలో అన్నాడు. ఏమిటండి అంటే ఇట్లా పోస్టు పడింది కాబట్టి నువ్వు అప్లై చేయి, నీకు వస్తుంది, నువ్వు అర్హుడవి అన్నాడు. నాకెందుకండి, ఏదో కృష్ణా తీరంలో కాలక్షేపం చేస్తున్నా, ఈ ఉద్యోగాలు అవి నా వల్ల అవుతాయా అన్న. కాదు నువ్వు పెట్టు, తప్పకుండా వస్తుందని ఆయన వైట్ పేపర్ మీద సంతకం పెట్టించుకొని ఆయనే రాసి అప్లై చేశారు. అది శ్రీనివాసుడు యొక్క కటాక్షం. నేను పెళ్లి చేయించడానికి వెళ్ళిన పెళ్లి కొడుకు కూడా శ్రీనివాసే. కాబట్టి ఆ రకంగా ఆయన చెప్పడం, నేను అప్లై చేయడం, తర్వాత నెల రోజుల్లో ఇంటర్వ్యూకి రమ్మనటం, వెంటనే ఆ పోస్టులో నాకు వాళ్ళ అవకాశం ఇవ్వడం, కీసరగొట్లో పోస్టింగ్ అన్నారు. అదో భయం. ఎప్పుడు తల్లిదండ్రులతో కలిసి ఉన్నా, విడిగా ఎప్పుడు ఉండలా. అప్పటికే 3 పిల్లలు, ఎట్లా ఉండాలా ఏమిటా అని భయంగా ఉండేది. ఆ స్వామే నన్ను ధైర్యంగా ఇక్కడికి తీసుకొచ్చాడు. చాలా భయపడేవాడిని, ఎట్లా సంసారం చేయగలమా ఏమిటా అని. అట్లాగే క్రమక్రమంగా నేను పెద్దల దగ్గర తెలుసుకున్నటువంటి విషయాలని సాకల్యంగా పిల్లలకు బోధిస్తూ, అవసరమైన పుస్తకాలు లేక ఇబ్బంది పడి చేత్తో రాసి చాలా కాలం జిరాక్సులు తీసి అట్లా ప్రతి సంవత్సరం ఇస్తూ, ఇది చాలా పరిశ్రమగా ఉంది, దీన్ని ఏదైనా ముద్రిస్తే బాగుంటుంది అని మన ప్రణాళిక ఉంది, టీటీడీ ప్రణాళిక. దానికి అనుగుణంగా ఏడాదికి ఒక పుస్తకం. అలాగా అయితే పిల్లలు పాడు చేసుకుంటారు. లేకపోతే 3 ఏళ్ళు కలిపి ఒకే పుస్తకం ఇస్తే ఆ సంవత్సరం అయ్యేటప్పటికే వీడికి 3 ఏళ్ల పుస్తకం అయిపోతుంది. అందుకని ఆలోచించి ఏ ఏడాదికి ఆ ఏడాదికి వచ్చేట్టుగా ప్రథమ భాగం, ద్వితీయ భాగం, తృతీయ భాగం అలా పేర్లు పెట్టి ఆ ప్రకారంగా మన సిలబస్ ప్రకారంగా దానికి కావాల్సిన విషయాలన్నీ జత చేసి దాన్ని ప్రచురించి పిల్లలకన్నీ ఇస్తూ వచ్చాం. అదే మిగతా వాళ్ళకు కూడా లోకంలో చాలామందికి ఉపయోగపడింది. అదే నా జీవిత సాఫల్యం. 10 మందికి ఉపయోగపడగలగటమే మన కర్తవ్యం. అది ఆ వెంకటేశ్వర స్వామి కృపచేత నాకు చేతైనంతలో చేశానని అనుకుంటున్నాను. ఇటీవల దాకా నేనే ప్రచురించి వ్యాప్తి చేశాను. ఇక ఓపిక తగ్గి మన మిత్రులకే అప్పచెప్పాము ఆ బాధ్యత. శివకామేశ్వరి గ్రంథమాల వాళ్ళు ముద్రిస్తున్నారో వాళ్ళకి అప్పచెప్పాము. కాబట్టి నేను అనుకున్నది ఒకటే, నేను పాఠశాలలో ఉన్నంత వరకు విద్యార్థులకు పుస్తకాలు లేవనే మాట వినకూడదు అని నేను దాని ఉన్నంత వరకు దాన్ని నిర్వర్తించి చివరికి అది వాళ్ళకి అప్పచెప్పి వచ్చానన్నమాట. ఇంతకీ అనేక మంది ఆత్మీయులు కూడా ఈ కార్యక్రమానికి బంధువులు వచ్చారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు. లైట్లు నాకు ఇటువైపు వేసి చేసి ఉండేప్పటికి అటువైపు ముఖాలు కనపడట్లేదు. అనేక మంది ఆత్మీయులు వచ్చారు. అందులో మా మిత్రుడు చేబియ్యం రామకృష్ణ గారు, అట్లాగే మాకు అత్యంత ఆప్తులు ఏబిఎన్ అప్పారావు గారు, ఇంకా మా వియ్యంకుడు గారు, నటరాజశేఖర్ గారు, గణపతి శర్మ గారు, ఇంకా అనేక మంది వచ్చారు. నాకు సరిగ్గా కనపడట్లేదు కూడా ఈ లైట్ల వల్ల. చక్రపాణి గారు, మా ఆడిటర్ గారు, వివి రాఘవులు గారు, చల్లా ప్రసాదు ఇత్యాది మిత్రులందరూ కూడా బంధువులు వచ్చారు. మా బావగారైనటువంటి చల్లా శ్రీనివాస సిద్ధాంతి గారు, వారి మిత్రులు అద్దేపల్లి మాస్టర్ గారు, వారు సిద్ధాంతులే. ఇంకా అనేక మంది మిత్రులందరూ కూడా నా యందు ప్రేమతో శ్రమపడి వచ్చారు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చివరగా విద్యార్థులకు చెప్పేటువంటి సందేశం ఒక్కటే. ఇందాకే గురువుగారు చెప్పారు, ఇంతటితో మనం తృప్తి పడకూడదు, మన ధర్మాన్ని మనం స్థాపన చేయాలి, దానికి ప్రభుత్వం ఒక్కటే సరిపోదు, మన ప్రయత్నం కూడా కావాలి, అప్పుడే అది సఫలమవుతుంది అని వారు ఉద్దేశించి ఇందాక మనకు చెప్పారు. అన్నయ్య గారు కూడా అదే విషయం చెప్పారు. అందుకే మీకు మొదటి నుంచి పాఠంతో పాటు మంచి విషయాలు, నడవడిక, ధర్మము అనే దాని గురించి మీకు నేను బోధిస్తూ వచ్చేవాడిని. కొంత భాగం పాఠం, కొంత భాగం సన్మార్గమైనటువంటి మాటలు. వీటితోనే మీరు ఈ రోజున అమ్మవారి దయ వల్ల, శ్రీనివాసుడు అనుగ్రహం వల్ల చక్కగా సుఖంగా జీవిస్తున్నారు. సంతోషంగా ఉంది. ఇదే ధర్మాన్ని కొనసాగిస్తూ ఇంకా దీన్ని వృద్ధి చేసుకుంటూ మనం స్వధర్మాచరణంలో ఉంటూ, ఇందాక వారు ఒక మాట చెప్పారు, అది సత్యం. మనం గనక వైదిక వేషంలో ఉండి ఏదైనా ఒక ఆఫీసుకి వెళితే నమస్కారం అండి మీకేం కావాలంటాడు. అక్కడ నలుగురిలో ఇద్దరైనా ఆ మాట అంటారు. ఒకసారి నాకే జరిగింది ఆ అనుభవం. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ నుంచి మా పాఠశాలకు నోటీస్ వచ్చింది. అది మనకు మామూలుగా ఈ పాన్ నెంబర్ అట్లాగే ట్యాన్ అని కూడా ఒకటి ఉంది సంస్థకి.
దానికి ఏదో డబ్బులు కట్టాలి, కట్టలేదని చెప్పి నోటీస్ వస్తే మా ప్రిన్సిపాల్ గారు శివసుబ్రహ్మణ్యం గారు, శర్మ గారు మీరు వెళితే కానీ ఈ పని కాదు, మీరు వెళ్ళిరండి అన్నాడు. సరే మా క్లర్కుని తీసుకొని వెళ్ళి అక్కడెక్కడో ఉంది అది నాంపల్లి ఆ ప్రాంతంలో. సరే అక్కడికి వెళ్ళి ఏమిటి పరిస్థితి అంతా, పెద్ద పెద్ద హాలు, వ్యవహారం, చాలామంది ఉన్నారు, ఎవడైనా తెలిసినవాడు ఉంటాడా అని ఇట్లా ఒకసారి చూస్తే ఒక ఆయన ఉన్నాడు అక్కడ. ఏమిటండి వచ్చారు అన్నాడు. ఆయనంతటా ఆయన పలకరించాడు. నాయన నేను టీటీడీ వేద పాఠశాలలో ఉంటాను, ఇట్లా మాకు ఏదో నోటీస్ వచ్చింది, డబ్బులు ఏదో కట్టాలన్నారు, మాకు కట్టమని ఏమీ రాలేదు, ఇప్పుడు కట్టలేదేమని నోటీస్ వచ్చింది, దాని గురించి తెలుసుకుందామని వచ్చానని. మీతో పాటు ఎవరు వచ్చారన్నాడు. మా క్లర్క్ వచ్చాడయ్యా అన్న. వాడు చిన్నవాడు, మనం ఆ మధ్యనే పోస్టింగ్ అయింది వాడికి. వాడిని పిలిచి ఎవరైనా ఆయన ఇట్రా, ఈ చిన్నదాని కోసం పెద్ద ఆయన వారిని నువ్వు కష్టపెడతావా, ఇక ఇటువంటి పని నువ్వు చేయకు, నీకు ఏదన్నా ఉంటే నువ్వురా, ఆయన పెద్ద ఆయన్ని శ్రమ పెట్టబోకు అని చెప్పి నా విషయం అంతా తెలుసుకొని వెంటనే దాన్ని చూసి ఇవి మీరేం కట్టక్కర్లేదు అని చెప్పి దానికి ఏదో ఏర్పాట్లు చేసి పని పూర్తి చేశాడు ఆయన. కారణం మన స్వధర్మంలో మనం ఉంటే మనల్ని సంఘం గౌరవిస్తుంది. అదే వారు చెప్పింది ఇందాక. ఎప్పుడు కూడా మన స్వధర్మాన్ని మనం తప్పద్దు. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ స్పష్టంగా చెప్పారు స్వామి. దాన్ని మర్చిపోకుండా మన ధర్మాచరణ మనం చేస్తూ మన నీతి నియమాలు తప్పకుండా సమాజానికి కూడా మనం నీతి నియమాలు బోధించడం పురోహితుడి యొక్క కర్తవ్యం. పురోధాహ అని పేరు మనకు. పురహ ఆధీయత ఇది పురోధాహ, ముందుండి నడిపించేవాడు పురోధాయ, పురోహితం. రామాయణంలో కూడా పురోధాయ పురోధసం అంటాడు. ముందు నిడుకొని మనల్ని నడిపించేవాడు పురోహితుడు అని. అలాగన మీరు కూడా ఉత్తమమైన ధర్మాన్ని ఆచరిస్తూ ఇతోధికమైన శ్రేయస్సులు పొంది సత్కీర్తిని పొంది జన్మ సాఫల్యం చేసుకోవాలి అని నా పరిపూర్ణమైన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని ఆయోజన చేసినటువంటి శిష్యులందరికీ ఆ లక్ష్మీ పద్మావతి సమేతుడైన శ్రీనివాసుడు సకల శ్రేయస్సులను అనుగ్రహించాలని తెలుపుకుంటూ మా మిత్రులు శేషాచార్యులు గారు, ఇంకొక మిత్రులు సీతారామాచార్యులు గారు, అట్లాగే ప్రస్తుతం కోటప్పకొండ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి మా మిత్రుడు చిరంజీవి కోట శ్రీకాంత శర్మ, మా ఘనపాఠి గారు, అట్లాగే మా వేణుగోపాల్ గారు, ఇటువంటి మహనీయులందరికీ కూడా మా ఆప్తులు, అత్యంత గురువులు, మాకు మొదటి నుంచి మమ్మల్ని మంచి మార్గంలో నడిపించిన గురుదేవులు బ్రహ్మశ్రీ గుంటూరు రామచంద్ర స్వామయాజులు గారు, మాకు అత్యంత ఆప్తమిత్రులు మా గణపతి శర్మ గారు, ఆదవ పూజ్యో గణాధిప అయిన ఇక్కడ చివరికి చెప్పాను వారిని. అందువల్ల ఇటువంటి మిత్రుల యొక్క ఆశీస్సులు అభిమానాలతో నా ధర్మాన్ని ఇంకా నేను నిర్వర్తించాలని అనుకుంటున్నాను, ఓపిక తగ్గుతున్నప్పటికీ. కాబట్టి మీరందరూ కూడా ఇతోధికమైన ప్రయత్నంతో ఈ సత్కీర్తిని ఖ్యాతిని ఆర్జించి పెద్దల యొక్క ఆశీస్సులు పొంది చిరాయువులో అభివృద్ధిగా ఉండాలి అని ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు మన ఈ సభా కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి బ్రహ్మశ్రీ జమ్మలమడక సూర్యనారాయణ శర్మ గారిని, అదేవిధంగా బ్రహ్మశ్రీ జమ్మలమడక శ్రీనివాస శర్మ గారిని వేదికపైకి వచ్చి సముచితాసనాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఘనపాఠి గారు బ్రహ్మశ్రీ గంటు రాఘవ ఘనపాఠి గారిని కూడా వేదిక మీదకి వచ్చి ఆసనాన్ని అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి అతిథులందరికీ కూడా మన విద్యార్థులు సత్కారం చేస్తారు. మనందరం ఆనందంగా వీక్షిద్దాం. బ్రహ్మశ్రీ గుంటూరు రామచంద్ర సోమయాజులు గారు, అదేవిధంగా బ్రహ్మశ్రీ దెందుకూరి వెంకటేశ్వర ఘనపాఠి పౌండరీక యాజులు గారు, అలాగే
బ్రహ్మశ్రీ దెందుకూరి వెంకటప్ప నారాయణ సోమయాజులు గారు, బ్రహ్మశ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శర్మ గారు, బ్రహ్మశ్రీ దెందుకూరి నారాయణ శాస్త్రి గారు, బ్రహ్మశ్రీ దెందుకూరి వెంకటేశ్వర ఘనపాఠి పౌండరిక యాజులు గారు, బ్రహ్మశ్రీ సృష్టి ప్రసన్నాంజనేయ శర్మ గారు, బ్రహ్మశ్రీ గొళ్ళపల్లి విశ్వనాథ ఘనపాఠి గారు, మీరు ఎంతో ఆత్మీయతతో ముందుగా ఆహ్వాన పత్రిక రాసి చేసి చాలా ఇది చేశారు. అందుకని సన్మాన పత్రిక రాసి చేశారు. అందుకని వీరికి చివరిలో సన్మానం చేసుకుని మొదలైన సమాపయ్యారు. గారు అదేవిధంగా బ్రహ్మశ్రీ వేణుగోపాల్ గారు శాస్త్ర పండితులు, బ్రహ్మశ్రీ జమ్మలమడక సూర్యనారాయణ శర్మ గారు, బ్రహ్మశ్రీ జమ్మలమడక శ్రీనివాస్ శర్మ గారు, స్వామి బ్రహ్మశ్రీ గంటు రాఘవ ఘనపాఠి గారు,